ద బెస్ట్ క్రిస్మస్ పేజియంట్ ఎవర్ 1 hour 39 minutes రన్ టైంతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాని చూసాక నాకైతే పెద్దగా నచ్చలేదు గైస్. బేసికల్లీ నేను క్రిస్మస్ మూవీస్ అన్ని కూడా చాలా బాగా చూస్తూ ఉంటాను, ఎందుకంటే అవి చాలా ఎంటర్టైనింగ్గా కావచ్చు, కామెడీ వేలో కావచ్చు, చాలా సినిమాలు చూశాను. కానీ ఇంత వరస్ట్ మూవీ అయితే నేను చూడలేదు. అంటే వరస్ట్ అంటే వరస్ట్ అని కాదు, అంటే ఎంటర్టైనింగ్గా ఉండదు ఈ సినిమా. వాళ్ళంటే ఇందులో పెద్ద పాయింట్ కావచ్చు, పెద్దగా చెప్పుకోదగిన విషయం కావచ్చు, ఏది ఉండదు. లాస్ట్‌న కొంచెం క్లైమాక్స్ ఏదో కాస్త లిటిల్ బిట్ అలా బావుంటుందేమో గానీ, మిగతా స్టోరీ అంతా కూడా ఏముండదు. ఇంక ఈ సినిమా స్టోరీ పాయింట్ విషయానికొస్తే, ఒక ఊర్లో చాలా చెడుగా ప్రవర్తించే వాళ్ళు, సిగరెట్ తాగుతూ, అందరిని ఏడిపిస్తూ, మొరటుగా ఉండే కొంతమంది పిల్లలుంటారనమాట. అయితే వాళ్ళు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. అయితే క్రిస్మస్ వేడుకల్లో అసలు క్రిస్మస్ మనం ఎందుకు జరుపుకుంటున్నామని మేరీమాత జీసస్ బోర్న్ గురించి చిన్న ఈవెంట్‌లా కండక్ట్ చేసి, అదంతా నాటకం వేసి చూపియాలనమాట. అయితే ఆ నాటకం వేసే క్రమంలో ఈ అల్లరి చేసే పిల్లలు మేము ఆ షోలో పార్టిసిపేట్ చేస్తాం, మేము ఆ నాటకంలో నటిస్తాం అనేసి చెప్తారనమాట. దాంతో తలనొప్పంతా స్టార్ట్ అవుతుంది. చెడ్డగా ఉన్నవాళ్ళు అసలు జీసస్ గురించి కావచ్చు, అసలు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం అని తెలియనోళ్ళు ఎలాగ అసలు ఆ నాటకాన్ని సవ్యంగా వేశారా లేదా? వాళ్ళు చేసే అల్లరి అసలు అదంతా కూడా ప్రశాంతంగా జరగనిచ్చారా లేదా అనేదే స్టోరీ. అందరూ గూడా వాళ్ళని నిందిస్తూ చెడ్డవాళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి మారడానికి అవకాశం దొరికిద్ది అన్నట్టుగా వీళ్ళు ఉంటారనమాట. లాస్ట్‌కి ఆ నాటకం ఎలా ఏశారు అనేది స్టోరీ పాయింట్. చాలా అసలు అంతగా ఏమి ఉండదు ఇందులో, అసలు స్టోరీ కావచ్చు అసలేమి ఉండదు. సినిమా అంతా కూడా డల్ ఫేస్‌గా చూస్తున్నంత సేపు ఏంట్రా బాబు అసలేం జరుగుతుంది అన్నట్టుగానే ఉంటూ ఉంటుందనమాట. కానీ ఈ సినిమా చూసాక నాకైతే ఒకటి అర్థమైంది. చెడ్డవాళ్ళని ఎప్పుడు ఈ ప్రపంచం చెడ్డగానే చూసిద్ది. వాళ్ళకొక అవకాశం అనేది ఇవ్వదు అనేది మాత్రం ఈ సినిమా బట్టి చూపిచ్చారనే చెప్పుకోవాలి. ఇంకా లాస్ట్‌న మేరీ మాతలాగా నటించిన పిల్లుంటది చూడండి, తను చాలా యాక్టింగ్ చేసిద్దనమాట. అందరూ ఏడుస్తారు గూడా. అయితే మనకంత ఎమోషన్ ఏమి అనిపియదు. జస్ట్ ఒక నార్మల్ థింగ్ లాగా అదొక్క సీన్ తప్ప ఇంకా సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ ఉండదు. ఎమోషనల్‌గా చెప్తూ ఉంటారు. లాస్ట్‌కి చెప్తూ ఉంటారు. ఏదేదో జరుగుతూ ఉంటది గానీ మనకంత ఎక్కదు. నేను క్రిస్మస్ మూవీస్ చాలా చూసాను గానీ, అయన్నీ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. అలాగే ఉంటదనుకోని ఈ సినిమా కూడా చూడటం మొదలుపెట్టా. కానీ నాకంత ఎంటర్‌టైన్ చేయలేదనే చెప్పుకోవాలి. ఇంక ఈ సినిమా మీలో ఎవరైనా చూసినట్టుంటే మీ ఎక్స్‌పీరియన్స్ గూడా కాస్త కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓవరాల్‌గా ఈ సినిమా ఖాళీగా నాకు పని పాట లేదు, నేను చూడాలి అనుకుంటే చూడండి. అంతేగాని నేనైతే రికమెండ్ చేయాలని నేనైతే అనుకోవట్లేదు. మీరంత ఎంటర్‌టైన్ గూడా కాకపోవచ్చు ఈ సినిమా. ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏముండదు. మీరు గనుక మా ఛానల్ కొత్తగా వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకింకా ఏమన్నా రివ్యూ కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ సినిమా మీరు గనక చూసినట్లయితే ఆల్రెడీ మీకెలా అనిపించిందో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.